హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. నేను ఈరోజు ఫిష్ ఎగ్ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. లేదా ఫిష్ సొన అని కూడా అంటారు కదా! చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తానండి. ఇక్కడ నేను 1 కేజీ వరకి బంగారు తీగ ఫిష్ ఎగ్స్ అనేది తీసుకున్నానండి. ఈ సొనని బాగా వాష్ చేసుకోవాలండి 2, 3 సార్లు. ఆ తర్వాత మళ్ళీ వేడి నీళ్ళనేది పెట్టి ఇలా ఈ ఫిష్ ఎగ్స్‌లో వేసుకోవాలండి. ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని చేసుకోవడానికి ఏమేం కావాలో చూద్దాం. నేనిక్కడ 4 పచ్చిమిర్చిలని ఇలా నిలువుగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డని, కొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టేసి ఇక్కడ నేను 2 ½ టేబుల్ స్పూన్ వరకి ఆయిల్ అనేది తీసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగంత జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుందామండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకి పసుపు అనేది వేసుకుంటున్నాను. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి నీళ్ళలో వేసిన ఫిష్ ఎగ్స్‌ని ఇప్పుడు దీంట్లోకి వేసుకుందామండి. ఇలాగ అన్ని ఫిష్ ఎగ్స్‌ని వేసుకుందాం. ఈ ఫిష్ ఎగ్స్‌ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వాలంటే చాలా టైం పడుతుందండి. మధ్య మధ్యలో ఇలా 2, 3 నిమిషాలకి కలుపుకుంటూ ఇది మంచిగా వేగిపోయేంత వరకి ఫ్రై చేసుకోవాలండి. ఒక 10-15 మినిట్స్ అయినా పడుతుంది ఈ ఫిష్ ఎగ్స్ ఇలాగా ఫ్రై అవ్వాలంటే. ఇలా ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలాగ వేగిపోతాయండి ఫిష్ ఎగ్స్ అనేది. ఇలా ప్రాపర్‌గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు మనం ఇలా వేగిపోయిన తర్వాత కారాన్ని వేసుకుందాం. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వరకి కారం అనేది వేసుకుంటున్నానండి. అలాగే ఫుల్ 2 టీ స్పూన్స్ వరకి సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని ప్రాపర్‌గా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ ఎగ్స్ అంతా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా అంతా ప్రాపర్‌గా కలుపుకున్నాక మనం లాస్ట్‌లో కొద్దిగంత కొత్తిమీరని వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకుందామండి. అంతే అండి. దీన్ని కూడా కలుపుకోవాలి. మన ఇప్పుడు ఫిష్ ఎగ్ ఫ్రై అనేది రెడీ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా ఫిష్ సొన్న లేదా ఫిష్ ఎగ్ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా! చూసారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా చాలా సింపుల్‌గా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ. టేక్ కేర్. బై బై.